ఒకసారి ప్రపంచ నాస్తికుల మహాసభలు జరిగినాయట. ప్రపంచ నాస్తికుల సభ అంటే దేవుడు లేడు అని నమ్మేటువంటి సభ. దాంట్లో పెద్ద పెద్ద మేధావుల వర్గం అందరూ కూడా సమావేశం అయ్యారు. సో మీటింగ్ అంతా కూడా ఏర్పాట్లు అంతా ఘనంగా ఎంతో చక్కగా జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ మీడియా వచ్చి అడిగారట ఆర్గనైజర్ని, సార్ మరి ఈ యొక్క మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది, చాలా మంది విదేశాల నుంచి వచ్చారు, మరి ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారంటే ఆయన ఏమాత్రం అడుగుకోకుండా చటుక్కున దేవుని దయ వలన బాగా జరిగిందండి అంటున్నారు. మనిషి తన పుట్టిన దగ్గర చనిపోయేంత వరకు దేవుడు లేడు 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 అని అన్నప్పటికీ చనిపోయేటువంటి ఆ క్షణాల ముందు ఖచ్చితంగా దేవుని తలచి గుర్తొస్తాడంట. దెబ్బ తగలంగానే స్పాంటేనియస్ గా అమ్మా అంటాం చూసారా, అట్లాగా మరణానికి ఎదురెళ్ళినప్పుడు, మరణం సమీపించినప్పుడు ఖచ్చితంగా వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ టు మై లైఫ్, నేను అనేవాడిని ఎక్కడికి వెళ్ళిపోతున్నా, ఏమైపోతున్నా, అప్పుడు ఆ దేవుడు వస్తాడంట. దేవుడు లేడు లేడు అని మన బుద్ధిహీనతను బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్న దేవుడు లేడు అంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఏదో పాపం చేయనక్కర్లా, దేవుణ్ణి నమ్మకపోవడమే పాపం.